ఇందిరమ్మ ఇండ్లకు పైసలు అడిగితే సస్పెన్షనే. ఇప్పటి వరకు 10 మంది పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఆఫీసర్లపై వేటు. లంచాలు అడుగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన కేసులు. కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ. వాస్తవమేనని తేలితే చర్యలు తీసుకుంటామన్న ఉన్నతాధికారులు. వాస్తవమే, చాలామంది 20,000 30,000 అడుగుతున్నారు. అరే దరిద్రులారా, మీరు ప్రభుత్వం జీతం ఇస్తున్నది, జీతం తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇల్లు లేకనే ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ ఇల్లు లేదని అన్నీ చూసి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది. వాళ్ళకి ఎక్కడ లేనోళ్ళకనే కదా ఇచ్చేది. దాంట్లో కూడా మీరు పైసలు అడుగుతున్నారంటే మీకు సిగ్గు శరము సీము నెత్తురు ఉండాలి. వాళ్ళకి లేకనే కదా ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్నది. వాళ్ళకి 10 బిల్డింగులు ఉండి మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. సిగ్గుండాలి. ఇటువంటి వాళ్ళని నిజంగా డైరెక్ట్ తీసేయాలి జాబ్ల నుంచి. ఎక్కడ చూడు చాలామంది అంటారు, అన్న మాకు 20,000 అడుగుతారు, ఇక్కడ మా కమిటీ సభ్యులు అడుగుతున్నారు, ఆ ఆఫీసర్ అడుగుతున్నారు, ఇల్లు ఇప్పించినాం కదా, మీ పేరు రాసినాం కదా, ఇవ్వాల్సిందే అని. ఇప్పుడు మొదటి విడతలు రాకుండా 2వ విడతలు వస్తుంది. నువ్వు ఇప్పించేది ఏంటంటే నీ ఇంటికి వెళ్ళి ఇచ్చినావా? ప్రభుత్వం సొమ్ము అది, ప్రజల సొమ్ము. ప్రజలకే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మార్చి ప్రభుత్వం ఇస్తున్నది. మీరెవరు రావా వాళ్ళ దగ్గర పీడించుకొని తింటందుకు? సిగ్గుండాలి. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించినాం 20,000 30,000 అంటారు. వాళ్ళ దగ్గర రూపాయి అడగడానికి కూడా మీకు సిగ్గుండాలి. వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి కూడా మిగతా ఇంకా అప్పు చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద మాత్రం చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నది. ప్రతి పేదోళ్లకు ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు కళ నెరవేర్చాలి అనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నది. కాబట్టి దీనికి ఈ అధికారులు సహకరించక పైసలు వసూలు చేస్తున్నారు కదా, వీళ్ళని పూర్తిగా అసలు ఉద్యోగాల నుంచే తీసేయాలి. అటువంటి పని చేయాలి. ప్రజల కోసం మంచి చేసేటప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా సహకరించాలి. ఏం తింటలేరా? లక్షల జీతాలు వస్తున్నాయి. ఇసొంటోళ్ళ దగ్గర కూడా పైసలు వసూలు చేస్తున్నారంటే మీ అంత లత్కోరోళ్ళు ఇంకోవలేరు.